చూడండి గైస్ ఎంత పెద్దగున్నాడు స్వామి. వావ్. మోరియా. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి ఆన్ క్యాప్. ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం ధూల్పేట అయితే వచ్చిన గణేష్ ఐడల్స్ని నేను చూద్దామని, మీకు కూడా చూపిద్దామని. అండ్ నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేను బ్లాగింగ్ పర్పస్ మీకు చూపించడానికనే చెప్పి నేనైతే ధూల్పేట అయితే వచ్చిన ఫస్ట్ టైం. అయితే మీకు నేను ఎక్స్పీరియన్స్ అనేది చేపిస్తా, మొత్తం ఎలా ఉన్నాయి గణపతులు ఇక్కడ అని. చూస్తున్నారుగా వెనకనే రెండు శివుని లాగా ఒక ఐడల్, అండ్ ఇక్కడ చూస్తుంటే బ్లూ కలర్లో ఉన్నాడు స్వామి, ఇక్కడ చూస్తున్నాయి రైట్ సైడ్లో. అలా ఇంకా చాలా ఉన్నాయి గణపతులు, ఇప్పుడు మీకు ఇంకా చూపిస్తా. లెట్స్ గో. ఇక్కడ చూడండి, మనకి అన్ని టైప్స్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నారు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నారు. చూడండి అన్ని డిఫరెంట్ దేవుళ్ళు లాగా చూడండి. అక్కడ చూస్తుంటే గణపతి బాణం పట్టుకున్నారు, మీరు లెఫ్ట్ సైడ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి గణపతి కృష్ణుడు లాగా ఉన్నాడు, ఇందాక చూసారు కదా. అండ్ జగన్నాథ స్వామిది అయితే కూడా అక్కడ కృష్ణుడిది అయితే ఉంది చూడండి. వావ్, ఎక్కడ అరే వావ్, మేము పులి జగన్నాథ్ అయితే ఎప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి మాకు జగన్నాథుడే కనిపిస్తుంది ఎక్కడ చూసినా సరే. వావ్. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు విగ్రహం వెనక. అండ్ ఇక్కడ కవరేశ్వరుడు, ఇక్కడ శివుడు అండ్ వీరభద్ర స్వామి ఉన్నారు ఇక్కడ చూడండి. పెద్ద ఐడియాలు, ఇది కూడా చాలా పెద్ద ఐడియాలు. అక్కడ శివుడు ఉన్నారు లెఫ్ట్ సైడ్లో మీకు. అండ్ పైన అక్కడ పైన కూడా ఆయన శివుడే ఉన్నారు. అండ్ మీకు ఇక్కడ జగన్నాథ స్వామి ఐడల్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఐడల్ కూడా చాలా బాగుంది చూడండి. వావ్. ఇక్కడైతే స్వామి అయితే ఇటు సైడ్ చూడండి, మనకి త్రిశూలం ఇంకా ధనుషం అయితే పట్టుకొని ఉన్నారు. అండ్ అటు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకైతే గరుడ స్వామి రూపంలో ఉన్నారు, మొత్తం ఫెదర్స్ ఉండి స్వామి అయితే. వావ్, చాలా బాగున్నారు. ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ ఐటమ్స్ అయితే కనిపిస్తుంది కదా చూడండి. చిన్న నుంచి పెద్ద అన్నీ ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ చాలా మంచిగా అయితే ఉంది. ఇదిగోండి జగన్నాథుడు ఐదలు. కానీ అక్కడ చూడండి మూషికం ఎట్లుందో బాగుంది చాలా. ఒక మూషికంని ఒక మనిషిలా తయారు చేసి, అండ్ ఇక్కడ చూడండి చాలా బాగుంది జగన్నాథుడు ఐడల్. జగన్నాథుడు రూపంలో కృష్ణుడిది అయితే ఉంది చూడండి. వావ్, మీకు చెప్పినా కదా కృష్ణుడి రూపంలో కూడా ఉందని చూడండి. అక్కడ ఎంత బాగుందో. అక్కడ ఫ్లూట్ ఒకటి మిస్ అవుతుంది, మన స్వామి చేతిలో రెండు చూస్తున్నారు కదా, ఫ్లూట్ ఒకటి మిస్ అవుతుంది అంతే. కానీ కృష్ణుడి రూపంలో అయితే ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే ఐడల్ నారాయణుడి రూపంలో ఉన్నారు, నారాయణ స్వామి రూపంలో అయితే ఇక్కడ ఐడల్ కనిపిస్తుంది. అండ్ అక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే చేయి ఉంది కదా ఇక్కడ. అక్కడ అక్కడ సుదర్శన చక్రం మిస్సింగ్ అంతే, కానీ సేమ్ ఎగ్జాక్ట్ సుదర్శన చక్రం లాగా పెట్టుకున్నాడు స్వామి. నారాయణుడి రూపంలోనే ఉన్నాడు అనుకుంటా స్వామి. వావ్, స్టార్టింగ్ చాలా బాగున్నాయో, ఇంకా ముందు ఇంకా ఎంత మంచి కనిపిస్తారో చూద్దాము. ఇక్కడ చాలా అమేజింగ్ అయితే ఉన్నాయో నడవండి. వావ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ గణపతులు అయితే మనకు కనిపిస్తాయి. ఇక ఇక్కడ కూడా చూడండి. ఇక ఇక్కడ కృష్ణుడి రూపంలో అయితే గణపతి ఉన్నారు. ఫ్లూట్ ఇది డైరెక్ట్ స్వామికి ఫ్లూట్ అయితే చూడండి. వావ్, స్వామిలో గణపతి. ఇక్కడ చూస్తే ఆవు ఉంది. వావ్, అయితే కృష్ణుడి రూపమే ఆవు అంటే. అవి వెనక లెమనికలు కూడా ఉన్నాయి కదా. వావ్, సూపర్. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ఇది నాకు తెలిసి మరాఠీ స్టైల్ గణపతులు అనుకుంటా. నేను ఎక్కువ చూడలేదు, కానీ చాలా ఫేమస్ మరాఠీ స్టైల్ కూడా అట్లా అని నేను చెప్తున్నా. ఇక్కడ చూస్తుంటే కొన్ని పెద్ద గణపయ్య కూడా ఉన్నారు మంచిగా. ఇక్కడ పెద్ద గణపతులు అయితే ఉన్నారు చూడండి. సూపర్. డిఫరెంట్ క్లోత్స్, డిఫరెంట్ షేప్స్లో ఉన్నారు స్వాములు అయితే. ఇంకా ముందు చాలా ఉన్నాయి చూడండి. వావ్, ఇక్కడ ఇంకా తయారు చేసి వచ్చింది అనుకోండి. ఇక్కడ తయారు చేసుకొని పెట్టారు, ఇంకా కంప్లీట్ కాలేదు. వావ్, ఇక్కడ కూడా చూడండి త్రిశూలంతో స్వామి వారు అయితే ఉన్నారు. అని ఇక్కడ చూసిన మాత కూడా ఉన్నారు. ఇది మహారాష్ట్ర స్టైల్ అనమాట, ఐ థింక్ సో మహారాష్ట్రియన్ స్టైలే. అండ్ అక్కడ చూడండి ఇంకా కలర్ అయితే వేస్తున్నారు. పక్కకు చూడండి అవన్నీ కలర్స్ అయితే వేస్తున్నారు ఇంకా మా గణేష్ ఐడల్స్కి అయితే. అండ్ అక్కడ కూడా నిజం వెనక కూడా చాలా పెద్ద గణపతుల ఐడల్ అయితే ఉంది చూడండి. వావ్, ఒక
ఓకే, ఇక్కడ అన్ని మ్యాక్సిమం ఒకటే స్టైల్లో గణపతులు అయితే ఉన్నాయి. ఓకే, సేమ్ పగడి సేమ్ ఉంది గణపతులకు అందరికీ. ఇది ఒక్కటి డిఫరెంట్ ఉంది. ఈ ఒకటి ఇది త్రిశూలం ఉంది చేతిలో గణపతికి. వావ్ బాగుంది. సో ఇంక మీరు లెఫ్ట్ సైడ్కి వస్తే కూడా ఇక్కడ ఐడల్స్ అనేవి ఉన్నాయి స్వామి వారిది. అండ్ ఇంకా మాత కూడా ఉన్నారు, మాత ఫేస్ అవన్నీ ఉన్నాయి చూడండి. అండ్ ముందు ఇంకా చాలా ఉంది, అమేజింగ్ అమేజింగ్. ఇక్కడ చూస్తుంటే చాలా పెద్ద పెద్ద ఐడల్స్ అయితే ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా స్వామి ఎంత చాలా పెద్దగా ఉన్నారు. అండ్ మీకు వెనక సైడ్ కూడా చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నారు స్వామి చూడండి వెనక సైడ్. సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఐడల్స్ అయితే ఉన్నాయి, చిన్న ఐడల్స్ కూడా ఉన్నాయి మనకి. చూడండి ఇక్కడ కూడా వెనక నెమలికలు అయితే ఉన్నాయి. అండ్ చూసినాగా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అయితే గణపతులు అయితే ఉన్నారు. అండ్ దాని వెనక మీకు ఆరెంజ్ కలర్ లా కనిపిస్తే అది తిరుగుతూ ఉంటుందంట యాక్చువల్లీ. అది ఇప్పుడే అడిగాను నేను అదనమాట. సో త్రిశూలం అయితే పట్టుకొని ఉన్నారు స్వామి, మరి శివుడు రూపంలోనే అనుకుంటా మ్యాక్సిమం. అది చాలా పెద్ద పెద్ద ఐడల్స్ కూడా ఉన్నాయి. వావ్, ఇక్కడ కూడా స్వామి చూస్తున్నారు కదా, ఒకరి చేతి పైన శివుడి చేతే అనుకుంటా, శివుడి చేతి పైన లించొని ఉన్నారు స్వామి. వావ్, ఇది కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా. అండ్ ముందు ముందు ఇంకా అమేజింగ్ ఉన్నాయి. ఫస్ట్ మనము అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కాబట్టి జై హింద్ అనుకుందాం. చూడండి రైట్ సైడ్ ఫ్లాగ్ కనిపిస్తుంది, జై హింద్. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అంట. ఓహో, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా ఉంది ఇక్కడ. బాబు అండ్ చూసుకోండి బ్రో, చెప్పిన పెద్ద పెద్ద ఐడల్స్, దీనికన్నా పెద్ద పెద్ద కూడా ఉంటాయి ఇంకా మనం వెతకాలంతే. కానీ చూడండి ఎంత సూపర్ అంటే సూపర్ ఉన్నారు అసలు. వావ్ వావ్, అమేజింగ్. గల్లీ గల్లీకి గణపతులే ఉన్నారు, చాలా మంచిగా ఉంది చూస్తుంటే, అమేజింగ్ అసలు. మనం ఇంకా ముందుకెళ్దాం రండి. వావ్, ఇక్కడ చూడండి లోపల ఇంకా అమేజింగ్ ఉన్నాయి. వావ్ చూడండి, అక్కడ అక్కడ కృష్ణ రూపంలో అయితే గణపతి ఉన్నారు చూడండి. అగోండి ఎంత ఎంత మంచిగా ఉన్నారు చూడండి. వావ్, అమేజింగ్ అమేజింగ్ గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. కృష్ణ రూపంలో అయితే ఉన్నారు స్వామి. నేను చెప్పులు తీసి మొక్కుకుంటా దేవునికి. గణపతి సూపర్ అంటే సూపర్ కదా గైస్. నేను అటు సైడ్ కూడా త్రిశూలం పట్టుకొని అయితే ఉన్నారు స్వామి. ఇక్కడ కూడా చిన్నగా ఉన్నారు. వావ్, ఇది చాలా బాగుంది. పైన చూడండి మీకు అక్కడ స్నేక్స్ ఉన్నాయి అక్కడ చూడండి, అదే రెడ్ లైట్లో. వావ్, చూడండి అదిగోండి. వావ్ బాగుంది, అంటే అంటే ప్రొటెక్షన్ లాగా ఇంకా సూపర్ ఉంది. వాసుకి మాతనే అయి ఉంటారు మ్యాక్సిమం. వాసుకి మాత ఎవరంటే శివునికి ఉంటారు కదా, ఇక్కడ చుట్టూ ఒక స్నేక్ లా ఉంటుంది కదా, ఆ స్నేక్ ఆ మాత వాసుకి మాత అది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా గణపతి పెద్ద ఐడల్ అయితే ఉంది. వెనక కూడా స్నేక్స్ ఉన్నారు, స్నేక్స్ ఉన్నాయి వెనక కూడా. చూడండి గణపతి వెనక కూడా సేమ్ ఒక గణపతి ఉంది, సేమ్ ఇట్లానే ఇంత కృష్ణుడు ఐడల్ చూసిరా సేమ్ దీనిలాగానే వెనక కూడా ఉన్నాయి చూడండి. వావ్, పికాక్స్ ఉన్నాయి మంచిగా, చాలా బాగున్నాయి ఐడల్స్ అయితే అమేజింగ్ ఉన్నాయి. సుదర్శన్ చక్ర అయితే పట్టుకొని అయితే ఉన్నారు స్వామి. ఇక్కడ ఇటు సైడ్ మీకు వచ్చి చూస్తే సుదర్శన్ చక్ర కూడా పట్టుకున్నారు, సేమ్ డిట్టో. వావ్, మీరు అటు సైడ్ చూడండి, మీకు అటు సైడ్ ఒక పెద్ద ఐడల్ కనిపిస్తుంది. దాని పక్క సైడ్ కూడా మీకు నారాయణుడి రూపంలో అయితే గణపతులు అయితే ఉన్నాయి చూడండి. గణపతి అయితే ఉంది, సేమ్ గణపతి చూడండి ఒకసారి. చూడండి నారాయణుడి రూపంలో అయితే సుదర్శన చక్రం అయితే పట్టుకొని అయితే ఉన్నారు స్వామి వారు. వావ్, ఇంకా మనము ఇంకా చూద్దాం, ఇంకా చాలా అమేజింగ్ గణపతులు అయితే ఉంటాయి. పదండి, ఇంకా పెద్ద పెద్ద గణపతులు కూడా ఉంటాయి చూడండి. ఇప్పుడు అంటే ఇంకా చాలా పెద్ద గణపతులు ఆల్రెడీ కనిపిస్తున్నాయి, ఇంకా కనిపిస్తాయి మనకి చూడండి. ఇక్కడ చూడండి చాలా పెద్ద గణపతి ఐడల్ అయితే ఉన్నాయి ఇక్కడ. సగం ఇక్కడ యాక్చువల్లీ ఇన్కంప్లీట్ ఉన్నాయి, ఇంకా కంప్లీట్ కాలేవు. కొన్ని అయితే కంప్లీటెడ్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి స్వామి వారు అమేజింగ్ అయితే ఉన్నారు. ఇక్కడ కూడా ఒక పామును అయితే పట్టుకొని ఉన్నారు స్వామి చూడండి. వావ్, ఇంకా ఇన్కంప్లీట్, కలర్ వేయలేదు దీనికి. అండ్ దాని వెనక ఐడల్, ఇక్కడ కూడా ఒక ఐడల్ అయితే ఉందన్నమాట మనకి. ఇక్కడ కూడా ఒక ఐడల్ అయితే ఉంది, అది కూడా ఇన్కంప్లీట్ ఉంది స్వామి వారిది చూడండి అది. అండ్ ఇక్కడ మీరు ముందుకు వస్తే ఇంకా ఇక్కడ మనకి
వెంకటేశ్వర స్వామి రూపం థీమ్ లో అయితే ఉన్నారు. వెనక చూడండి, వెనక నామం ఉంది వెంకటేశ్వర స్వామిది. వెనక నామం ఉంది చూడండి వెంకటేశ్వర స్వామిది. ఏ గల్లీకి వెళ్ళినా మనకైతే గణపతులు కన్ఫామ్ గా అయితే కనిపిస్తున్నారు. రోడ్డు పైన కూడా గణపతులు అయితే ఇట్లా పెట్టి చూడండి, ఎంత బాగున్నాయి అంటే గణపతులు ఇక్కడ. అమేజింగ్ అమేజింగ్ గణపతులు ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో, డిఫరెంట్ డిఫరెంట్ అవతారాలలో, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో. వావ్, అమేజింగ్ అమేజింగ్ గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయి. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. రైట్ సైడ్ చూడండి మీరు, రైట్ సైడ్ కూడా మీకు అమేజింగ్ అమేజింగ్ గణేష్ ఐడల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. వెళ్ళండి, మనం వెళ్దాం, నడవండి, చూసొద్దాము ఆ గణపతి ఐడల్స్ కూడా. మీకు నేను చూపిస్తాను, రండి. చూడండి, వావ్. రైట్ సైడ్ లో మనకి మళ్ళీ వెంకటేశ్వర స్వామి నామంతో గణపతి అయితే ఉన్నారు. పైన చూస్తే పైన మీకు వెంకటేశ్వర స్వామి నామం అయితే కనిపిస్తుంది. వావ్, ఇక్కడ కూడా బాగుంది గణపతులు. వావ్, సూపర్. అండ్ అక్కడ చూస్తే అన్ఫినిష్డ్ గణపతులు కూడా ఉన్నాయి, కానీ దాని వెనక ఫినిష్డ్ గణపతులు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి మీరు గణపతిని. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి లార్డ్ శివ ఉన్నారు. రైట్ సైడ్ చూస్తే మనకి హనుమంతుడు అయితే ఉన్నాడు. చాలా పెద్దగా ఉంది, తొండం కూడా చాలా పెద్దగా ఉన్నాయి అన్ని. స్వామి చాలా పెద్దగా ఉన్నాడు, సూపర్ అసలు. ఇక్కడ చూడండి గణపతి స్వామి అయితే హనుమంతుడి పైన అయితే లించొని ఉన్నారు. ఎంత బాగుంది చూడండి, అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది చాలా. వావ్, సూపర్, చాలా బాగుంది. రైట్ సైడ్ లో కూడా చూడండి, ఇక్కడ చూస్తే మీకు నందిస్వామి పైన అయితే కూర్చొని ఉన్నారు గణపతి. అండ్ అక్కడ గణపతి పక్కకైతే మనకి శివలింగం అయితే ఉంది చూడండి. వావ్. లెఫ్ట్ సైడ్ లో చూస్తే మీకు లడ్డు కనిపిస్తుంది స్వామి చేతిలో. అండ్ స్వామి వైట్ కలర్ అయితే ఉన్నారు, కప్పేసి అయితే ఉంది, అందుకే అంత మంచిగా కనిపించట్లేదు. ముందు చూడండి, రైట్ సైడ్ లో చూస్తే మీకు అక్కడ సేమ్ మళ్ళా అమేజింగ్ కృష్ణుడి రూపంలో అయితే గణపతి అయితే ఉంది చూడండి. వావ్. అండ్ ఇక్కడ చూడండి, వావ్, అక్కడ చూడండి శివుడి రూపంలో అయితే గణపతి స్వామి అంత పెద్దగా అయితే ఉన్నారు చూడండి, ఎంత బాగున్నారు. అండ్ అటు లెఫ్ట్ సైడ్ లో కూడా, ఆ పెద్ద లెఫ్ట్ సైడ్ లో కూడా మనకి కృష్ణుడి రూపంలో అయితే గణపతి అయితే ఉన్నారనమాట. ఇక్కడ నాకు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి బ్లూ కలర్ లో అండ్ ఇట్లా పట్టుకొని ఉన్నారు స్వామి. చూడండి చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నారు ఇక్కడ. అంత అమేజింగ్ ఉందంటే, నేను ఫస్ట్ టైం కదా ధూళిపేట రావడం, కొంచెం నాకు చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. ఇన్ని గణపతులు నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా, ఫస్ట్ టైం ఇది నాది. ధూళిపేట ఎక్స్పీరియన్స్ కూడా ఫస్ట్ టైం. సో చూడండి, వావ్. ఇక్కడ చూస్తుంటే సరస్వతి మాత అయితే ఉంది చూడండి. ఇక్కడ సరస్వతి మాత అయితే ఉంది చూడండి, అక్కడ వీణ పట్టుకొని ఉన్నారు మాత. వావ్, అమేజింగ్. కొన్ని కవరేషన్ ఉన్నాయి, అందుకే మనకి ఎక్కువ అర్థం అవ్వట్లేదు. కవరేషన్ కాబట్టి మనకు అంత కనిపించలేదు, బట్ యా కనిపిస్తుందిగా, కనిపిస్తుంది అయితే మీకు చూపిస్తున్నా. అమేజింగ్. మీరు వెనక చూసుకోండి, వెనక కూడా మీకు చూడండి, అక్కడ కృష్ణుడు ఉన్నాడు లెఫ్ట్ సైడ్ లో, గణపతి స్వామి లెఫ్ట్ సైడ్ లో కృష్ణుడు అయితే ఉన్నాడు. అమేజింగ్ అసలు, వావ్. ఇక్కడ చూడండి, స్వామి వారి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో హనుమాన్ స్వామి ఉన్నారు. వావ్. అండ్ మీకు రైట్ సైడ్ లో ఇంకో మనకి గణేష్ స్టాచ్యూ అయితే ఉంది. అయితే ప్యూర్ లార్డ్ శివ ఫామ్ లో అయితే ఉన్నారు స్వామి, లార్డ్ శివ అవతారంలో అయితే ఉన్నారు. వెనక చూస్తే కూడా మీకు చాలా ఐడల్స్ అయితే కనిపిస్తున్నాయి, డిఫరెంట్ ఐడల్స్ వెనక చూడండి మీరు. అండ్ చూడండి వెనక సైడ్ కూడా మనకి పెద్ద స్టాచ్యూస్ అయితే ఉన్నాయి చూడండి. అటు ఇక్కడ కూడా కృష్ణుడు రాధామాత అయితే ఉన్నారు, ఎంత బాగుంది చూడండి ఆ ఐడల్ కూడా. వావ్, అమేజింగ్. ఇక్కడ గణపతులు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, మీరు బుకింగ్ కూడా వేసుకోవచ్చు గణపతుల్ని కనుక్కొని. చూడండి అక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. అండ్ చూడండి అక్కడ ఏదో రాసింది, కనిపించట్లేదు కవర్ వల్ల, సూర్యుడు ఎక్కువ ఉన్నాడు. ఓకే, నో ఇష్యూస్. ముందుకు వద్దాం. అది చూడండి వెనక సైడ్ ఇన్కంప్లీట్ గణపతులు ఉన్నాయి, కానీ చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూస్తేనే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చూడండి, వావ్. ఎక్కడ చూసినా మీకు కృష్ణుడే కనిపిస్తున్నారు గైస్. చూడండి ఇక్కడ కూడా ఉన్నారు చూడండి కృష్ణుడు. వావ్, అమేజింగ్ అంటే అమేజింగ్. వావ్, చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు ఈ గణపతి స్వామి. వావ్. ఇక్కడ మళ్ళీ నారాయణుడి రూపంలో అయితే ఉన్నారు చూడండి.
అక్కడ సుదర్శన చక్ర లేదు, కానీ నారాయణ రూపంలో అయితే ఉన్నారు స్వామి. చూడండి, వావ్, చాలా బాగుంది. ఎగ్జాక్ట్ వెంకటేశ్వర స్వామి లాగానే ఉన్నారు. సూపర్. మీ రైట్ సైడ్ లో కూడా పంజాబీ స్టైల్లో అయితే స్వామి ఉన్నారు. పంజాబీ, మరాఠీ ఈ స్టైల్స్ లో ఎక్కువ గణపతులు అయితే కనిపిస్తున్నారు మనకి. లోపలికి చాలా గణపతులు ఇక్కడ చాలా బాగున్నాయి. కొన్ని స్టైల్స్ అయితే కొంచెం సేమ్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు చూస్తున్నారు కదా, అట్లా చాలా మనం కృష్ణుడు ఐడల్స్ మీకు చూపించిన కదా నేను, చాలా పక్కకు ఉండడం కృష్ణుడు. సో అలా చాలా ఐడల్స్ అయితే చూసినా. ఇక్కడ కూడా శివుడు ఉన్నాడు, కృష్ణుడు శివుడు ఇద్దరు ఉన్నారు. వావ్, సూపర్. ఎంత మంచిగా నవ్వుతున్నారు చూడండి స్వామి శివుడు. వావ్, అమేజింగ్. చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మీ రైట్ సైడ్ లో చూడండి, స్వామివారు చాలా పెద్దగా ఉన్నారు. సూపర్. ఇక్కడ గణపతులు చూడండి. వావ్ వావ్. అక్కడ వెంకటేశ్వర స్వామి పైన ఉన్నారు చూడండి. వావ్, అమేజింగ్. మాక్సిమం అన్ని ఇంచుమించు కొంచెం సేమే ఉన్నాయి. కొన్ని డిఫరెంట్ చాలా, అంటే చాలా డిఫరెంట్ కనిపిస్తున్నాయి. కొన్ని సేమ్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో చిన్నగా గణపతులు. వావ్, అమేజింగ్. అక్కడ నంబర్ ఉంది, మీ నంబర్ చూసుకోండి మీకు ఈ గణపతులు నచ్చితే. యావరేజ్గా అన్నికి చూడండి గైస్ ఎంత పెద్దగా ఉన్నాడు స్వామి. వావ్, మీరు హైట్ చూడండి, నేను ఎంతున్నా చూడండి స్వామికి. మోకాలు దాకా కూడా రావట్లేదు నేను స్వామికి, అంత హైట్ ఉన్నాడు స్వామి. వావ్, ఇవ్వండి స్టమక్ వరకు వస్తున్నా నేను స్వామికి, స్టమక్ వరకు అంతనే. కానీ మీరు పైన చూడండి ఎంత పెద్దగా ఉందో స్వామి. వావ్, సేమ్ ఐడల్స్ వెనక కూడా ఉన్నాయి. ఓకే, ఇంకా అంత కంప్లీట్ లాగా అనిపించలేదు. అంతా ఇంకేమైనా చెయ్యాలేమో ఇది అనిపిస్తుంది నాకు. ఓకే, మనం ఇంకా ముందుకెళ్దాం నడవండి. ఇంకా నుంచి నాకు తెలిసి పెద్ద పెద్ద ఐడల్స్ అయితే కనిపించడం స్టార్ట్ అవుతాయేమో. లెట్స్ గో. ఎంత బాగున్నారో గణపతులు ఇక్కడ కూడా. ఆయన ఉయ్యాలలో ఉన్నారు, ఎంత బాగున్నారు స్వామి. అంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిర్రు, మీకు గణపతులు అంటే చూసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది, చూసుకోండి. గణపతులు కావాలంటే కాల్ చేసి కనుక్కోండి. ఓకే, చాలా బాగున్నాయి ఐడల్స్. మాక్సిమం అన్ని సేమ్ ఉన్నాయి, లేకపోతే కొన్ని డిఫరెంట్ ఉన్నాయి. సో ఏదైతే డిఫరెంట్ కనిపిస్తున్నా అవి తీస్తున్నా. మాక్సిమం అన్ని సేమే ఉన్నాయి. సో డిఫరెంట్ కనిపిస్తున్నా అని తీస్తున్నా. ఓకే, సో ముందుకెళ్ళి నడవండి. ఇక్కడ చూసుకోండి, మరాఠా స్టైల్లో మనకు పక్కకి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వామి అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తుంటే రైట్ సైడ్ లో మీకు లయన్ ఊగుతా ఉంది చూడండి, లైన్ మూవ్ అవుతూ ఉంది చూడండి, అది బాగుంది గణపతి. అండ్ ఇంకా గణపతులకు పెయింట్ వేస్తున్నారు. మీకు ఫినిష్డ్ ఉన్నవి చూపిస్తున్నా, డిఫరెంట్ ఉన్నవి చెప్పినా కదా. అండ్ మీరు చూడండి గణపతి వెనక ట్రీ వెనక అయితే ఆనుకొని అయితే రెస్ట్ తీసుకుంటున్నాడు చూడండి. అది పెద్ద ట్రీ లాగా అయితే క్రియేట్ చేసి చాలా బాగుంది. వావ్. రైట్ సైడ్ లో చూస్తే మీకు హనుమాన్ స్వామి గణపతి కూడా ఉన్నారు, పైన హనుమాన్ ఉన్నారు చూడండి. వావ్, అమేజింగ్. చలో ఇంకా ముందుకు వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి చాలా పెద్ద గణపతులు అయితే ఉన్నారు. ఇవ్వండి హైట్ చూడండి, హైట్ డిఫరెన్స్. మళ్ళీ మోకాళ్ళ లాగానే వస్తున్నా. చూడండి ఎంత పెద్దగా ఉన్నారు. వావ్. ప్రతి షేప్, ప్రతి కలర్, ప్రతి అవతారం డిఫరెంట్ తయారు చేసారు ఇక్కడ. మీరు మీకు ఇంకా చూపిస్తా చూడండి. లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే చాలా పెద్ద గణపతి అయితే స్టాచ్యూ అయితే ఉందన్నమాట. అది బ్లూ కలర్లో అయితే ఉన్నారు స్వామి. వావ్, అనేది చాలా పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. అది కూర్చోండి ఎంత పెద్దగా ఉన్నావు. వావ్. తొండం వరకు వస్తున్నా, తొండం వరకు అయితే వస్తున్నా చూడండి. మ్యాక్సిమం అంటే చాలా ఇక్కడ ప్లేస్లో కొంచెం గణేష్ అనేది ఏమంటాం ఇన్కంప్లీట్ ఉన్నాయి. బట్ ఇన్కంప్లీట్ ఉన్నవి మీకు చూపించట్లేదు, జస్ట్ కంప్లీట్ ఉన్నవి ఎక్కువ చూపిస్తున్నాను నేను. అది కూడా డిఫరెంట్గా చూడండి. ఇన్కంప్లీట్ ఉన్నవి వద్దులే, మనము ఏమంటాం ఫినిష్డ్ ఉన్నవి చూపిస్తాను నేను. సో అది నడవండి ఇంకా ముందుకెళ్దాం.
ఈ గణపతి ఇందాక గణపతి కన్నా చాలా పెద్దగా ఉన్నారు. ఈ గణపతి చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు. నా 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 హైట్ చూడండి గణపతికి, చాలా పెద్దగా అయితే ఉన్నాడు స్వామి. అండ్ ఇంకా కలర్ అయితే వేసలేదు అనమాట. ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ కూడా చూడండి గణపతి స్వామి ఐడల్ అయితే ఎంత పెద్దగా ఉందో. పక్కకి ఇద్దరు మాతలు ఉన్నారు. అండ్ ఎంత పెద్దగా ఉన్నారు చూడండి స్వామి. బా సూపర్ అమేజింగ్. రైట్ సైడ్ లో కూడా చూస్తే ఇంకా పెద్ద గణపతి ఉన్నారు రైట్ సైడ్ లో కూడా. అండ్ రాముడు ఉన్నారు చూడండి, రాముడు వారు కూడా ఉన్నారు. అండ్ ఈ గణపతి కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ స్వామి కూర్చునే స్టైల్ చూడండి, బాగుంది చాలా. చూడండి స్వామి కూర్చునే స్టైల్ చూడండి, రైట్ సైడ్ పెట్టుకొని కూర్చున్నారు. వావ్, ఏ కింగ్ ఆల్వేస్ ఏ కింగ్ అన్నట్టు. చూడండి మంచిగా కూర్చున్నారు చూడండి. వావ్, హలో చూడండి ఇక్కడ మూషికం స్వామి చూడండి ఎలా కూర్చున్నారు, ఎలా ఉన్నారో. ఇంత క్యూట్ గా దండం అయితే పెట్టుకున్నా చూడండి. సిల్వర్ ఆర్నమెంట్స్ అయితే వేసారు స్వామికి. చూడండి ఎంతమంది. ఇక్కడ చూస్తే చిన్న లడ్డు కూడా ఉంది చూడండి, చిన్న బూందీ లడ్డు ఉంది చూడండి. వావ్, ఇంత క్యూట్ ఉన్నాడు స్వామి. వావ్, మనం ఇంకా ఇంకా చాలా గణపతులే వెళ్దాం నడండి. చూడండి ఇక్కడ చూడండి కప్పేసి ఉంది, కానీ లెఫ్ట్ సైడ్ లో మీకు మాత ఉంది, ఒక మాత గణపతి స్వామి లెఫ్ట్ సైడ్ లో ఒక మాత ఉంది. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఇక్కడ చూడండి అంకుల్ కళ్ళు మూసినా కళ్ళు తెసి వచ్చిన స్వామి ఎంత మంచిగా ఉన్నారో. అండ్ ఇక్కడ అంకుల్ చేస్తున్నారు, చూస్తున్నారు గణపతిని. ఎంత బాగున్నారు చూడండి, కళ్ళు మూసి తెరవడం చేస్తున్నారు స్వామి. అవన్నీ అంకుల్ దాన్ని సెట్ చేస్తున్నారు. అవన్నీ కళ్ళకి పెయింట్ వేస్తున్నారు చూడండి స్వామి అంకుల్. వావ్, అమేజింగ్. అది చూడండి ఎంత పెద్ద టెంపుల్ ఉందో. అండ్ హనుమంతుడు చూడండి, హనుమాన్ స్వామి స్టాచ్యూ ఉంది చూడండి, ఎంత పెద్ద టెంపుల్ ఉందో అది. వావ్, ఇక్కడ చూస్తుంటే రాధాకృష్ణ ఐడల్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇగో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ రాధాకృష్ణ ఐడల్ లాగా ఉంది చూడండి. అక్కడ కృష్ణుడి రూపంలో అయితే ఉన్నారు స్వామి. ఇక్కడ చూస్తే మీకు నారాయణుడు లాగా అయితే ఉన్నాడు స్వామి. నేను ఎట్లా చెప్తానంటే నారాయణ పక్కకు శంఖం పట్టుకున్నాడు చూడండి రైట్ సైడ్ లో. మనకు రైట్ సైడ్ లో శంఖం పట్టుకున్నాడు చూడండి అట్లా. అండ్ ఇక్కడ కూడా ఒక మంచి రాధాకృష్ణ స్టాచ్యూ అయితే, సూపర్ స్టాచ్యూ అయితే ఉంది. ఎంత బాగుంది చూడండి. వావ్, రియల్ హెయిర్ లాగా ఎట్లా పెట్టి చూడండి, రియల్ గానే అనిపిస్తుంది, చాలా రియల్ గా అనిపిస్తుంది చూడండి. వావ్, చూడండి ఆసమ్, చాలా బాగుంది. వావ్, ఇక్కడ చూడండి. వావ్, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి అమేజింగ్ ఐడల్స్ అయితే ఉన్నాయి స్వామి వారివి. మీకు ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే దాచుకొని ఉన్నాడు కృష్ణుడు అవతారంలో గణేశుడు అయితే దాచుకొని ఉన్నాడు చూడండి. ఉయ్యాల గురించి చూడండి, ఎంత ట్రీ కూడా స్ట్రక్చర్ చూడండి అసలు ఎంత మంచిగా, ఎంత రియలిస్టిక్ అయితే ఉందో కనిపిస్తుంది చూడండి. చాలా రియలిస్టిక్ గా కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుంది. మనం ఒకసారి చూద్దాం, ఊగుతుందో లేదో చూద్దాం ఒకసారి. వావ్, ఊగుతుంది. వావ్ వావ్, సూపర్ సూపర్ కదా గైస్. మీరు ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా ఒక చిన్న గణపతి ఐడల్ ఉంది. మీరు రివర్స్ లో చూడండి ఒకసారి. ఇక చూడండి ఎలిఫెంట్ పైన అయితే నిల్చున్నాడు స్వామి, ఎలిఫెంట్ తొండం పైన అయితే నిల్చున్నాడు స్వామి. బాగుంది, సూపర్బ్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఒక గణపతి పెద్దగా ఉన్నాడు, ఒక గణపతి నిల్చొని ఉన్నాడు, ఒక గణపతి కూర్చొని ఉన్నాడు. అలా డిఫరెంట్ గణపతులు అయితే ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు, అమేజింగ్. వావ్, ఆ గణపతి చూడండి స్నేక్ పైన నిల్చొని ఉన్నాడు, ఒక స్నేక్ ని కూడా పట్టుకున్నాడు చేతిలో. సూపర్, అమేజింగ్ అయితే ఉన్నాయి కదా.
ఇక్కడ కూడా చూడండి చాలా పెద్ద పెద్ద ఐడల్స్ అయితే ఉన్నాయి స్వామి వారి అయితే అమేజింగ్ గా చూడండి. వావ్ సూపర్. ఇక్కడ కొన్ని అన్ఫినిష్డ్ కూడా ఉన్నాయి కానీ కంప్లీట్ అయినవి ఈ మూడే కంప్లీట్ అయినవి చూడండి. వావ్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, అమేజింగ్ ఉన్నాయి, సూపర్. పక్కకరా బాగుంటాను ఇంకా మధ్యలో పోతుంది. ఈ గణపతి చూడండి, వావ్ ఎంత బాగుందో. అది ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ ఉంది. లోటస్ పైన అయితే స్వామి అయితే కూర్చొని ఉన్నారు. కొంచెం ఇన్కంప్లీట్ ఉంది, అది ఇంకా కంప్లీట్ కాలేదు. వావ్ సూపర్ ఉంది. ఇంకా చూడండి, ఇంకా ఇంకా కేదార్నాథ్ వెనక 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 కేదార్నాథ్ టెంపుల్ లాగా వెనక అది కట్టి చూడండి. శివుడు రూపంలో అయితే ఉన్నారు గణపతి. వావ్ ఎంత బాగుంది. వావ్ అన్ని మ్యాక్సిమం శివుని రూపంలో ఉన్నాయి అన్ని ఐడల్స్. చూడండి ఇక్కడ కూడా ఇక్కడ చూడండి కేదార్నాథ్ రూపం, కేదార్నాథ్ టెంపుల్ ఎగ్జాక్ట్ అది ఉంది. జస్ట్ కలర్ ఒక డిఫరెన్స్ కానీ సేమ్ కేదార్నాథ్ టెంపుల్ ఎట్లుంది అట్లనే ఉంది. నేను ఆల్రెడీ వెళ్ళినా కదా కేదార్నాథ్, అందుకే చెప్తున్నా. దాని బ్లాగ్ ఉంది ఇంకా అప్లోడ్ చేయలేదు, అది కూడా చేస్తా సూన్ అప్లోడ్. చూడండి అక్కడ ఎంత బాగుందో మూషికం, చూడండి ఒకసారి. చూడండి ఎంత మంచిగా కూర్చున్నారు స్వామి, ఇద్దరు మూషికాలు ఉన్నారు. వావ్ సూపర్. చూడండి కొన్ని ఐడల్స్ ఇంకా తయారవుతున్నాయి, కొన్ని ఐడల్స్ ఫుల్ కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. వావ్ గరుడ స్వామి ఉన్నారు చూడండి పైన, గరుడ స్వామి అయితే ఉన్నారు. అండ్ నంది స్వామి ఉన్నారు. వావ్ ఇది ఈ ఐడల్ ఆ ఐడల్ సేమ్, జస్ట్ కలర్ డిఫరెంట్ ఉంది అంతే. ఇది ఇక్కడ బాలాపూర్ స్టైల్ గణపతులు అయితే ఉన్నాయి, అన్ని బాలాపూర్ గణేష్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే బాలాపూర్ గణేష్ ఉన్నాయి అని చూడండి. ఆల్మోస్ట్ అన్ని సేమ్ సైజు, కొన్ని అన్ఫినిష్డ్ ఉన్నాయి కానీ కొన్ని అయితే ఫుల్ కంప్లీట్ అయితే ఉన్నాయి. చూడండి ఇప్పుడు మనం ప్రజెంట్ ధూల్పేటలో ఉన్న లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్న గణపతి సేమ్ లాస్ట్ ఇయర్ బాలాపూర్ గణపతి ఎట్లయితే ఉందో సేమ్ డిట్టో ఉందన్నమాట. అండ్ వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడే కాదన్నమాట, ఈసీఎల్ వాళ్ళు తమిళనాడు అన్ని డిఫరెంట్ స్టేట్స్ కూడా వెళ్తాయి అండ్ డిఫరెంట్ సిటీస్ కూడా వెళ్తాయి. అండ్ డిఫరెంట్ అవుట్స్కట్స్ సిటీస్, హైదరాబాద్ అవుట్స్కట్స్ కూడా వెళ్తాయి. చాలా పెద్దగా ఉన్నాయి గణపతి కట్టిన, చాలా బాగున్నాయి, సూపర్ అసలు. సో అది గైస్ చూశారు కదా ధూల్పేట మొత్తం. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే మీకు కూడా చూపించిన కదా. సో ఇంకా చాలా ఉంది తిరిగేది, మనం మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్తాము పక్కా షూర్గా. మీకు మిగతావన్నీ కూడా నేను చూపిస్తాను. ఈసారి నైట్ టైం వెళ్దాం అయితే ప్లాన్ చేస్తున్నాం. నైట్ టైం చాలా బాగుంటుంది అంటున్నారు అందరూ. సో నైట్ టైం వెళ్దాం అయితే ప్లాన్ చేస్తున్నాం, చాలా బాగుంటుందంట. సో మనం ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేసి అయితే వద్దాము. సో ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీకు ఇట్లా అమేజింగ్ కంటెంట్, ఇంకా నేను బెస్ట్ కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను నా ట్రై నేను చేసిన ఈరోజు మొత్తం గణేష్లో అని చూపించడానికి మంచిగా వచ్చిందని కోరుకుంటున్నాను. ఇలానే నేను ఇంకా ఎక్స్పీరియన్స్, ఇంకా నెక్స్ట్ ఇయర్స్లో కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి నేను ఇంకా అలా, ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఇంకా దాన్ని అప్గ్రేడ్ అవుతాను. నేను చేసిన దాంట్లో ఇంకా అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఛానల్కి నీవైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 సబ్స్క్రైబర్స్ అయిపోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, ఇలానే మీ సపోర్ట్ కొనసాగిస్తుండండి. మేము మీకు బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంటాను. సో టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై గైస్, లవ్ యూ ఆల్.